యోగి ఆదిత్యనాథ్ గారు దేశ్ కా ఉపయోగి మీ నా యోగి ఆదిత్యనాథ్ గారు ఏం చేసిరనంటే ఇది చాలా కీలకమైన పరిణామము, ఇది కీలకమైన నిజంగా చెప్పాలంటే మూవ్, ఇది చాలా నెససరీ. లా అండ్ ఆర్డర్ దేశంలో మెయింటైన్ కావాలన్నా, రాష్ట్రంలో మెయింటైన్ కావాలన్నా, నేషనల్ సెక్యూరిటీ ఇంకా సోషల్ హార్మనీ ఇది గట్టిగా ఉండాలన్నా, పదిలంగా ఉండాలన్నా ఈ చొరబాటుదారులను ఇక నా దృష్టిలో అయితే తనెల కొట్టాలని చెప్తాను నేను. బట్ ఇక డ్యూ ప్రొసీజర్స్ ఫాలో అయ్యి జీరో టాలరెన్స్ అప్రోచ్ ఏమన్నాడు యోగి ఆదిత్యనాథ్, జీరో టాలరెన్స్ అప్రోచ్తోని ఈ ఇల్లీగల్ మైగ్రెంట్స్ని ఎలగొట్టాలా అని అన్నాడు. అయితే ఇది చాలా కీలకమైన ఒక అంశంలాగా మిగిలింది. ఏంటంటే దేశం మొత్తంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ జరుగుతుంది. ఆల్రెడీ మనం మాట్లాడినాం 12 రాష్ట్రాలలో. అది జరుగుతున్న తరుణంలో ఈ ఇల్లీగల్ ఇమైగ్రేషన్ మీద యోగి ఆదిత్యనాథ్ గారు స్టేట్మెంట్ ఇచ్చుడు నిజంగా అందరినీ జర భయభ్రాంతులకు గురి చేసిందని చెప్పి లిబరల్ సెక్యులర్ మీడియా మాట్లాడుతుంది. యాక్చువల్గా ఎస్ఐఆర్ చేసేదే ఈ ఇల్లీగల్ ఇమైగ్రెంట్లు, బోగస్ ఓటర్లను వీళ్ళన్నింటినీ తీయనీకే. వీళ్ళేమో భారత్ జోడో యాత్రలు చేసుకుంటూ వస్తారు కొన్ని పార్టీలు. కాకపోతే మళ్ళీ ఈ ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్ ఎవరు నేతృత్వంలో, ఎవరి పార్టీ పవర్లు ఉన్నప్పుడు, ఏ ఎలక్షన్ కమిషనర్ ఉన్నప్పుడు వీళ్లకు లీగల్ స్టేటస్, ఓటర్ కార్డులు, ఆధార్ కార్డులు వచ్చినాయి అనేది ఇక నేను సపరేట్గా చెప్పనక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. మీ కమెంట్ రూపంలో కింద రాయండి అలా హీన చరిత్ర ఎవరిదో ఫ్రెండ్స్.